సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ అయితే ఎక్కడున్నాయి అంటే సుధా కార్ మ్యూజియం లో అయితే ఉన్నాయి. ఈ సుధా కార్ మ్యూజియం వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సో ఇక్కడ అసలు ఎన్ని కార్స్ అయితే ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేశారు, ఈ ప్రతి ఒక్క కార్ కి ఒక్కొక్క స్పెషల్ ఉంది. ప్రతి ఒక్క సైకిల్ కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది, ఎందుకంటే ఇవన్నీ ప్రత్యేకంగా హ్యాండ్ మేడ్ కాబట్టి. సో అసలు ఎలా ఉన్నాయి కార్స్ కానీ ఇంకా బైక్స్ కానీ చూద్దాం లోపలికి వెళ్ళి. సో చూసారు కదా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ హోల్డర్ అంట ఈ మ్యూజియం వచ్చేసి. సో అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. మ్యూజియంకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా ఈ మ్యూజియంని చూడడానికైతే వస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్ కాబట్టి. అండ్ ఫ్యూచర్లో పిల్లలకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మ్యూజియం ఎంట్రీలోనే అసలు ఒక సూపర్ బైక్ తో ఇక్కడైతే డిస్ప్లే చేసారు. ఇది ఒక పెద్ద వీల్స్ వచ్చేసి చాలా వెరైటీగా ఉంది ఈ బైక్ అయితే. ఇది కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఒక మోటార్ లాగా కూడా ఇచ్చారు దీనికి. చూస్తే ఇంకా చాలా వెరైటీగా ఉంది. ఒక ఏమన్నా కిడ్స్ షూ మోడల్ అన్నమాట. సో ఇది థర్డ్ పర్సన్ కూర్చోడానికి, ఈ షూలో ఎక్కి కూర్చోవాలి. అండ్ ఇది ఎట్లా మూవ్ అవుతుందంటే ఈ బైక్ హెల్ప్ తోటి ఇది మూవ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి త్రీ వీలర్ స్కూటర్ అన్నమాట. ఇది ఓన్లీ డిస్ప్లే కోసం పెట్టారు ఈ సైకిల్ ని. ఇది కూడా హ్యాండ్ మేడే. ఈ సైకిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఓన్లీ చెతక్ బైక్, కానీ సుధా కార్స్ లో వచ్చేసి చెతక్ కి షూ, లేడీ షూ కూడా షూతో అరేంజ్ చేశారు. ఐ ఫీల్ నాకైతే ఈ షూ బైక్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్లా కూర్చోవచ్చు ఈ షూ బైక్ లో. అంటే చెతక్కి 2 వీల్స్ వచ్చినాయి కదా, అండ్ దీనికి కూడా 2 వీల్స్ ఉన్నాయి లోపల, కానీ కూర్చోడానికి అండ్ ఇట్లా కాలు పెట్టుకుని చాలా రిలాక్సింగ్ అయితే ఉంది. ఇది కూర్చోడానికి చాలా కంఫర్ట్ గా కూడా ఉంది. ఇది ఈ షూ కూడా ఆ బైక్ తోటి మూవ్ అవుతుంది అనమాట. ఇది చూసుకున్నట్టయితే హాఫ్ కార్ తో ఉయ్యాలని చేశారనమాట. మనం మామూలుగా వుడ్ తోను అండ్ ఐరన్ తోను ఉయ్యాలలు చేయడం చూస్తాము, కానీ ఇక్కడ వచ్చేసి హాఫ్ కార్ సీట్ బ్యాక్ పార్ట్ ని వచ్చేసి ఇట్లా ఒక ఉయ్యాలగా పెట్టారు. అసలు వావ్, ఇదైతే చాలా మంచిగా ఉంది ఊగడానికి. అండ్ కిడ్స్ అయితే ఇలాంటి వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఈ బైక్ ని చూడండి, చాలా పెద్ద పెద్ద వీల్స్ తోటి. అండ్ దీని హైట్ వచ్చేసి నాకు తెలిసి ఒక 8 feet ఉంటది అనుకుంటా. హ్యాండిల్ అంతా పొడవునా ఉంది. సో ఇది కూడా మూవ్ అవుతుందంట. ఎట్లా అంటే మోటార్ తోనే ఇది మూవ్ అవుతుందని చెప్తున్నారు. చూస్తే ఇప్పటి వరకు అయితే ఒక 2 మోడల్స్ అయితే షూ తో మనం చూసాము, అండ్ ఒక పెద్ద బైక్ వచ్చేసి చూసాం. అండ్ ఇది చూస్తే నాకైతే చాలా వెరైటీగా అనిపిస్తుంది అనమాట. అంటే థాట్స్ ని ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని దీన్ని చూస్తే అనిపిస్తుంది నాకు. మనం వాష్రూమ్ కమోడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా బైక్ కి డిజైన్ చేశారు అనమాట. ఇట్లా అంటే దీని లోపలికి కూడా అక్కడ షూలో ఎట్లా అయితే కూర్చున్నామో ఇక్కడ కూడా ఈ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. దీన్ని కూడా బైక్ కి అటాచ్ చేసి ఉంది.
సో, లోపలికైతే వచ్చేసాను. లోపల చూసుకున్నట్లయితే స్టార్టింగే వరల్డ్ వార్ 2 కలెక్షన్ అంట. ఇవన్నీ రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కార్స్ అన్నమాట. కార్స్ అండ్ బైక్స్ కూడా ప్రతి ఒక్క బైక్‌ని ఇట్లా బోర్డ్స్ పెట్టి ప్రతి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఉంది. అంటే ఇది ఏ టైంలో ఈ కార్స్ అని అవైలబుల్ ఉన్నాయి, ఎప్పుడు తయారు చేశారు. అండ్ ఇవి వచ్చేసి మోడల్ ఏంటి? అసలు ఎంత స్పీడ్‌లో ఇవి వర్క్ చేస్తాయి అని కూడా ఇక్కడ ప్రతిదీ ఇట్లా బోర్డ్స్ పెట్టయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నది. ఇది చూసినప్పటికీ పారాడ్రాఫ్ కొలాప్సిబుల్ మోటార్ సైకిల్ అంట. అండ్ ఇది వస్తే ఇట్లా ఫోల్డబుల్ అవుతుందన్నమాట. ఇది కూడా వరల్డ్ వార్ 2 కలెక్షన్. చూస్తే కలర్ఫుల్ చతక్ బైక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి జస్ట్ ఏంటంటే డిస్ప్లేకి పెట్టామని అయితే చెప్పారు. ఇవైతే చూడడానికి కూడా అండ్ చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా. ఈ బైక్ వచ్చేసి నోటాన్ 1944 మోడల్ అంట. సైడ్ కార్ కూడా ఉంది దీనికి మోడల్ గా. వరకు బైక్స్ కొన్ని మోడల్స్ చూసాము. మనం కార్స్ కూడా కొన్ని మోడల్స్ అయితే చూసాము. ఇదైతే చాలా వెరైటీగా, అంటే గణేశుడిని ఇలా కూడా చేస్తాడని ఇది చూస్తే అర్థమవుతుంది. అంటే సుధా కార్స్ లో సుధాకర్ గారు గణేష్ ని కూడా ఇట్లా మోడల్ చేసారు ఒక బైక్ లాగా. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఎలుక పైన వినాయకుడిని పెట్టి ఇట్లా ఒక డిజైన్ చేసారు. అయితే ఒక బుక్స్ అన్నమాట, పెద్ద పెద్ద జంగిల్ బుక్స్ లాగా దీన్ని ఒక డిజైన్ చేసారు. దీనికి కూడా చిన్న చిన్న వీల్స్ ఉన్నాయి. అది కూడా మూవబుల్ బైక్ అనేసి అంటున్నారు. అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి డిస్ప్లేకి పెట్టిన కార్స్ అండ్ బైక్స్. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ అంట. 2014 లో ఈ వ్యాన్ అయితే చేసారు. అండ్ ఇది వచ్చేసి 2001 మోడల్ ఆర్మీ జీప్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బైక్ చతక్ మోడల్లో కనిపిస్తుంది, కానీ ఇది హ్యాండ్ మేడ్. అంటే కార్ కి ఎట్లా అయితే వస్తుందో ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకి పక్కన కూడా ఒక సీట్ అనేది అరేంజ్ చేశారు. ఇది కూడా చాలా వెరైటీగా అయితే ఉంది. అంటే ఈ కలెక్షన్ వచ్చేసి రోల్స్ రాయ్స్ కార్స్ అన్ని. ఇవి ఎప్పుడు మోడల్స్ అంటే 1911 సిల్వర్ గోస్ట్ అంట. అప్పటి కలెక్షన్ ని అసలు ఇలా డిస్ప్లే చేశాడు ఇక్కడ. ఇది బ్రూమ్ కార్ అన్నమాట. సో దీన్ని ప్రత్యేకంగా జిహెచ్ఎంసి వాళ్ళు క్యాంపెయినింగ్ కోసం అని ఇది డిజైన్ చేయించారు 2015 లో స్వచ్ఛ భారత్ కోసం. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ ని కూడా ఇట్లా డిజైన్ చేస్తారని ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇది కూడా ఒక కార్ అన్నమాట. హ్యాండ్ బ్యాగ్ మోడల్లో హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్ కార్ ఇది. దీనికి ఎంట్రీ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. ఈ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని లోపల 2 సీట్స్ ఉన్నాయి. విజిబుల్ అవుతుందని చెప్తున్నారు ఈ హోల్స్ నుంచి. ఇదైతే చాలా బాగుంది. అండ్ లేడీస్ కి ఎంతో ఇష్టమైన మేకప్ లో ఒకటి లిప్స్టిక్ ని కూడా ఇట్లా కార్ మోడల్లో హ్యాండ్ మేడ్ చేశారు అన్నమాట. సో ఇదొక కార్, లేడీ షూ తో చేసిన హ్యాండ్ మేడ్ కార్. ఈ కార్స్ లో కూడా ఏంటి, ఇది ఒక బ్రింజాల్తో చేసిన కార్, బ్రింజాల్ మోడల్ లో చేసిన కార్. అండ్ హెల్మెట్ మోడల్ లో కూడా ఒక కార్ ఉంది.
ఇది మొత్తం చెస్ అన్నమాట. చెస్ మోడల్‌లో ఒక కార్‌ని డిజైన్ చేసారు. మన మగ్ అన్నమాట. టీ తాగే మగ్. ఇది 2 సీటర్ కార్ అంట. 2 సీటర్ టీ మగ్ కార్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా రోజెస్ తోటైతే హ్యాండ్ మేడ్ చాలా బాగుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇండియాస్ స్మాలెస్ట్ ట్రైన్ అన్నమాట. హైట్ వచ్చేసి 20 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి 19 ఫీట్. వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఓల్డ్ టైంలో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు కూడా ఈ మ్యూజియం ని విజిట్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఆ జనరేషన్ లో ఏవైతే యూస్ చేశారో ప్రతి ఒక్కటి అన్నమాట. టెలిఫోన్ కావచ్చు, టేప్ రికార్డర్ కావచ్చు, ఈ జనరేషన్ పిల్లలకి ఇవి ఎలా ఉంటాయనే తెలీదు. ఇది కూడా టైపింగ్ మిషన్ అన్నమాట. కీబోర్డ్ అప్పట్లో ఇలా ఉండేది. లో చూసుకుంటే అసలు ఒక 10 సీటర్ సైకిల్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది 10 సీటర్ సైకిల్. ఈ సెక్షన్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఈ కార్స్ వచ్చేసి ఇది బైక్ అన్నమాట. బుక్ తో చేసారు. బుక్ మోడల్ లో చేసారు. అండ్ ఇది వచ్చేసి షార్ప్నర్ అండ్ పెన్సిల్ మోడల్ అండ్ ఇంక్ పెన్. మాత్రం చిల్డ్రన్స్ కోసమే స్పెషల్ డిజైన్ చేసామని చెప్తున్నారు. అంటే పిల్లలు కూడా ఇవన్నీ చూస్తే చాలా థ్రిల్ గా ఫీల్ అవుతారు అనమాట. అంటే వీటిలో కూడా కార్స్ ఇట్లా ఉంటాయా అని. ఇది వచ్చేసి ఫుట్బాల్ కార్. అంటే ఇది 360 డిగ్రీస్ విజిబుల్ అవుతుంది మనకి లోపల కూర్చుంటే డ్రైవ్ చేసే వాళ్ళకి. అండ్ ఇక్కడ చూస్తే అన్ని బైక్ బాల్స్ తో చేసిన కార్స్ అన్నమాట. బాస్కెట్ బాల్ మోడల్. ఇది డబుల్ ట్రెక్కర్ బస్, హ్యాండ్ మేడ్ డబుల్ ట్రెక్కర్ బస్. అండ్ ఇది వన్ ఆఫ్ ద సైకిల్. 2007 వరల్డ్ కప్ ఆ టైంలో ఈ బ్యాట్ అనేది ఇట్లా కార్ మోడల్లో చేసారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్ చూస్తే ఒక్కొక్క కార్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. మహాశివుడు అనగానే అందరికి చాలా ఇష్టమైన దేవుడు. సో అలాంటి శివలింగంతో కూడా కార్ ని ఇంత బ్యూటిఫుల్ గా అసలు డిజైన్ చేసారు. అంటే చూడడానికి ఇది కార్ అన్నట్టు ఎవరికి తెలియదు అనమాట. చూడగానే ఒక శివలింగమే గుర్తొస్తుంది. కానీ ఇది సుధా కార్స్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కార్ అని చెప్పొచ్చు. ఈ గణేశుని లడ్డు కార్. సో దీన్ని కూడా అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క కార్ కి ఒక స్పెషాలిటీ అన్నమాట. ప్రతి ఒక్కరు దీన్ని కస్టమైజ్ చేయించుకుని డిజైన్ చేయించుకున్న కారు. అంటే ఒక్కొక్క ఫెస్టివల్ కి సంబంధించి ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క కార్ అయితే సుధా కార్స్ లో డిజైన్ చేయించినవి ఇవి. అండ్ సుధా కార్స్ లో ఏ ఒక్క దాన్ని వదలలేదన్నమాట. అసలు సుధాకర్ గారు ప్రతి ఒక్క ఐటమ్ తోనూ ఆయన కార్ అయితే రెడీ చేసారు. కార్స్ ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకి ఎంతో ఎంతో ఇష్టమైన జ్యువెలరీ. అసలు వీటితో కూడా కార్ ని రెడీ చేయొచ్చు అన్న థాట్ ఆయనకే వచ్చింది అనుకుంటా. సో ఇది బ్యాంగిల్స్ అండ్ చోకర్ ఇంకా వడ్డానం తోటి ఒక కార్. సో ఇంత అందమైన కార్ ఇదైతే ఆడవాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. ఒక సెట్ అన్నమాట. ఈవిడొచ్చేసి పెళ్లి కూతురు షేప్ లో కూడా ఒక కార్ ని ప్రిపేర్ చేశారు. అండ్ మొత్తం ఆ జ్యువెలరీతో కూడా కార్ మొత్తం ఒక సెట్ అన్నమాట. ఈ మోస్ట్ యూనిక్ పీస్ అంటే యూనిక్ పీస్ లానే ఉంది. అసలు ఎంత బాగుందంటే కెమెరా కార్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
అందుకే ఈ మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయింది. అండ్ అయోధ్య రామ మందిరాన్ని కూడా ఒక కార్ లాగా అయితే సుధాకర్ గారు చాలా చక్కగా డిజైన్ చేసారు. అండ్ ఈ సైకిల్ వచ్చేసి 40 ఫీట్ సైకిల్ అన్నమాట. 2007లో దీన్ని ప్రిపేర్ చేసారు. అయితే దీన్ని తయారు చేసినప్పుడు దీనికి సుధాకర్ కార్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సాధించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కార్ ని ఒక్కొక్క మోడల్ లో అన్నమాట హ్యాండ్ మేడ్ అయితే చేసి డిస్ప్లే చేశారు. సో చూసారు కదా, ఈ సుధా కార్స్ మ్యూజియం లో అయితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ అండ్ సైకిల్స్ ఉన్నాయి. అసలు ఈ మ్యూజియం పెట్టడానికి గల కారణం, అసలు ఈ థాట్స్ అన్ని ఎలా వచ్చినాయి, మ్యూజియం పెట్టడానికి గల కారణాలు ఏంటి అని మరిన్ని విషయాలు సుధా కార్స్ మ్యూజియం ఫౌండర్ అయిన సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. రోజు వర్క్ చేస్తాను, కానీ ఈరోజు సండే కూడా వర్క్ చేస్తాం మేము. తర్వాత ఇది హాబీగా స్టార్ట్ అయింది బట్ ఎర్లీ ఏజ్, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టార్టెడ్ మోడలింగ్, రీమోడలింగ్. ఆ ఏజ్ బట్టి సైకిల్స్ చేశాను, తర్వాత బైక్స్ చేశాను, తర్వాత కార్స్, రేసింగ్ కార్స్ ఆ టైప్. నేను వింటేజ్ కార్స్ కూడా చేశాను అప్పుడు. తర్వాత ఇప్పుడు నాది బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు ఏజ్ తక్కువ ఉండే, అంత డబ్బులు ఉండకపోయేది. అయితే మేము జంక్ యార్డ్స్ ఉన్నాయండి ఇక్కడ మా మ్యూజియం చుట్టుపక్కన. అబౌట్ నియర్లీ 60 to 70 జంక్ యార్డ్స్ ఉన్నాయండి. అక్కడ అన్నీ దొరుకుతాయి, అంటే డిస్కార్డెడ్ మెటీరియల్. ఇప్పుడు ఈ ఆఫీస్ చూసారు కదా, ఇదంతా స్క్రాప్తో చేసాం. లోపల కార్స్ కూడా 80 to 90% స్క్రాప్తో చేస్తామండి. ఇంజిన్స్ కానీ, షాక్ అబ్జర్స్ కానీ, వీల్స్ కానీ అలాంటివి. ఈ కార్ కూడా ఇక్కడ, ఈ ఆఫీస్ కూడా మొత్తం స్క్రాప్తో చేసాము. తర్వాత 91లో అమెరికాలో ఒకటి వ్యాకీ కార్ చూసాను. వ్యాకీ అంటే ఫుట్బాల్, బాస్కెట్బాల్ అంటే వియర్డ్ ఉంటాయి కదా, దాన్ని వ్యాకీ కార్స్ అంటారు. అలాంటి స్కేటింగ్ బోర్డ్స్ షేప్ కార్ చూసాను. అయితే యాక్చువల్లీ మేము వీఆర్ ఇంటూ ప్రింటింగ్ బిజినెస్ అండి, గోల్డెన్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. వీఆర్ ఇంటూ ప్రింటింగ్ సిన్స్ 84 లాంగ్ ఇయర్స్, 4th జనరేషన్. ఇది హాబీగా ఉంది, హాబీగా కలెక్ట్ అవుతూ పోయాయి చాలా కార్స్. మళ్ళీ నేను మ్యూజియం స్టార్ట్ చేశాను 2000లో. సో అంటే 14 ఇయర్స్ కి ఒక హాబీ. యంగ్స్టర్స్ అరౌండ్ టీనేజర్స్ లో వాళ్ళకి ఏదో ఉంటుంది హాబీగా. కొంతమంది స్టాంప్స్ కలెక్ట్ చేస్తారు, కొంతమంది వేరే వేరే కలెక్షన్ చేస్తారు కూడా. అలా నేను కూడా సైకిల్ చేసేవాడిని, మల్టీ సీటర్ సైకిల్లో అప్పుడు చాలా టైప్ ఆఫ్ సైకిల్ చేశాను. ఆల్మోస్ట్ 26 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ చేశాను. సైకిల్లో సైకిల్ ట్రైన్ చేశాను, ట్యాండమ్ చేశాను, 6 సీటర్ ట్యాండమ్ చేశాను, 4 సీటర్ ట్యాండమ్, సోషలబుల్ సైకిల్లో వెరైటీ చాలా ఉంటాయండి, చాలా పేర్లు మామూలుగా జనానికి తెలియదు. వేలో కార్ సైకిల్స్ ఉంటాయి, రికంబెంట్ సైకిల్స్ ఉంటాయి. అట్లా వరల్డ్స్ టాలెస్ట్ ట్రైసికిల్ కూడా చేశాను, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అది. అది కూడా యాజ్ టాల్ యాజ్ 4 స్టోరీ బిల్డింగ్. అది చేయడానికి ఎనీథింగ్ నా సబ్జెక్ట్లో ఫెయిలియర్స్ 100% ఉంటాయండి. 1 అటెంప్ట్లో ఏది కాదు. వరల్డ్స్ టాలెస్ట్ ట్రైసికిల్ చూడండి, అబౌట్ మోర్ దెన్ 50 times ఫెయిల్ అయ్యాం మేము. దాని వెయిట్ 3 tons ఉంది. ఈచ్ వీల్ డయామీటర్
17 ఫీట్ ఉంది. చేయడానికి చేసాం కానీ 1 ఇంచ్ కూడా మూవ్ అవ్వలేదండి అది. దానికి మేము కష్టపడితే 3 లాంగ్ ఇయర్స్ అయిందండి. బట్ 2005లో గిన్నెస్ రికార్డ్ చేసాం అది. తర్వాత వ్యాకీ కార్స్లో కూడా సబ్జెక్ట్ బట్టి కార్స్ చేశాను. అంటే ఫెస్టివల్ బట్టి విఘ్నేశ్వరుని టైపు వినాయక చవితి అప్పుడు విఘ్నేశ్వరుని లడ్డు షేప్ కార్ చేసాము. మూవింగ్ ఒకటి వాహనం మీద వినాయకుడు ఆయన వాహనం నడిచే వాహనం చేసాము. అలాంటి క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీ చేసాము. తర్వాత వ్యాలంటైన్ అప్పుడు వ్యాలంటైన్ మగ్ చేసాము. లేడీస్ సిరీస్ చేశాను ఉమెన్స్ డే అప్పుడు. అందులో స్టిలిటో, లేడీస్ హ్యాండ్ బ్యాగ్, కంపాక్ట్ అలాంటివి చేసామండి. అంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ గా అనమాట. మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునే థింగ్స్ అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది ఇది చేయాలి అన్న థాట్? అంటే 1991లో స్కేటింగ్ బోర్డ్ షేప్ కార్ చూసాను అమెరికాలో కార్నివల్లో. ఆ తర్వాత నేను బేసికల్లీ కమర్షియల్ చేయటం లేదు కదా, అలాంటి అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. అప్పుడు మళ్ళీ ఒకేజన్ బట్టి ఫెస్టివల్ బట్టి కూడా చేశాను. ఇప్పుడు రీసెంట్లీ చేశాను రామ జన్మభూమి బస్ అయోధ్య చేశాము. అలాంటి కాజ్ బట్టి కూడా చేశాను. అలాగే కరోనా వైరస్ షేప్ అప్పుడు కరోనా కార్ చేశాను. తర్వాత ఫుట్బాల్ అప్పుడు ఫిఫా ఫుట్బాల్ కప్ అప్పుడు ఫుట్బాల్ చేశాను. బాస్కెట్బాల్ అప్పుడు వరల్డ్ ఇక్కడ బాస్కెట్బాల్ టీం అమెరికన్ టీం ఆడేటప్పుడు బాస్కెట్బాల్ షేప్ కార్ చేశాము. తర్వాత టెన్నిస్ చేశాను, గోల్ఫ్ బాల్ చేశాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఇటువైపు ఓల్డ్ సిటీలో టింకరర్స్ చాలా బాగుంటారండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ జనరేషన్ టింకరర్స్. ఎందుకంటే ఇక ముందు ఇప్పుడెంత రీప్లేస్మెంట్ చేస్తారు మామూలుగా. అప్పుడు టింకరింగ్ చేసేవారు ఏమైనా డెంట్ అయినా ఏమైనా. సో వాళ్ళు చాలా బాగా దొరికారు. అంటే మనము ఊహిస్తాము, ఎన్నో ఊహలు ఉంటాయి, కానీ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అది నేను అందులో లక్కీ ఉన్నాను. నాకు అందరూ లక్కీ దొరికారు. నాది పెయింటర్ ఉన్నాడు కదా, మామూలుగా పెయింట్ చేశాడు ఆయన. టీఎస్ఆర్టీసీలో బస్ కండక్టర్ ఆ టైం బట్టి, కానీ స్కిల్ పెయింటర్. అన్ని చోట్లల్లో నాకు చాలా మంచి పనోళ్ళు దొరికారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్ చాలా స్కూల్స్ విజిట్ చేస్తాయి. అబౌట్ 1800 స్కూల్స్ ఫ్రమ్ హైదరాబాద్ విజిట్ చేస్తాయండి. అందుగురించి చిల్డ్రన్ సిరీస్ చేశాను. పెన్, పెన్సిల్, షార్ప్నర్ ఇలాంటివి ఏరియాస్. ఇంకా ఇప్పుడు అది బర్గర్ కూడా చేశాను, పిజ్జా చేయబోతున్నాను, వాళ్ళకు కప్ కేక్ చేయబోతున్నాను. పిల్లలు వస్తే వాళ్ళకు అది చాలా ఇంపార్టెన్స్, వాళ్ళు ఎక్సైటెడ్ అవుతారు కదా. కేక్ షేప్ కార్ చేశాను. అలా ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఒకటి పెళ్లి కూతురు షేప్ కార్ చేశాను. జ్యువెలరీ కార్ చేశాను. ఒకేజన్ బట్టి చేశాను. పుట్టపర్తి సాయిబాబు గారు 75th బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు బాబా గారికి నేను లోటస్ షేప్ కార్ చేశానండి. శివలింగం కార్ చేశాను అప్పుడు కూడా. అయితే మీరు చెప్పారు కదా సార్, అంటే ప్రతి ఒక్క సక్సెస్ కూడా అంత ఈజీగా రాదు. సో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో మీ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకున్నారు? చూడండి, రైట్ ఫ్రమ్ ద డే 1 నా మెంటోర్ అంటే గురువు ఆయన బాబు ఖాన్ అని ఉండే. ఆయన చాలా నేర్పించారు నాకు. ఆయన ఫెయిలియర్స్ ముందే పెట్టాడు. ఫెయిలియర్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అంటే ఇప్పుడు మీరు ఫెయిలియర్స్ కాలేదంటే మీరు అటెంప్ట్ చేయలేరు అనమాట. అలాంటి 100% ఫెయిలియర్స్ ఉంటాయి. కానీ ఇప్పటివరకు అన్ని బాగా చేసామండి. ఇప్పుడు ఆటోకాడ్ వచ్చింది. అప్పుడు మేము ఊహించి సెల్ఫ్ డిజైన్ చేసేది. వీల్స్ ఎక్కడ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి ఇంజిన్కు, ఎలాంటి సస్పెన్షన్ ఎలా ఉండాలి. ఫుట్బాల్ కార్ ఉంది, క్రికెట్ బాల్ కార్ ఉంది, దానికి 6 వీల్స్ ఉన్నాయండి. అది ఒకటే చోట స్పిన్ కూడా చేయొచ్చు అండి. అది సో దాని లెక్కతో అది టైం కన్స్యూమింగ్ ఉంటుంది. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్. ఇప్పుడు బాంబే నుండి కూడా చాలా స్టూడెంట్స్ వస్తారండి. అయితే ఇప్పుడు బాంబే దగ్గర లోనావాలా అని ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒకటి సెటప్ చేస్తున్నాం మ్యూజియం. అక్కడ స్కూల్స్కు అనుకూలంగా ఉంటుందని అక్కడ చేస్తున్నాం. బొంబాయి, పూణే,
సోలాపూర్, కోల్హాపూర్ అన్ని స్కూల్స్ వస్తాయి. నెక్స్ట్ అన్ని స్టేట్స్ పోవాలని మా ఉద్దేశం. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క కార్ గాని, బైక్ గాని ఒక్కొక్క సింబాలిక్ గా ఉన్నాయి. సో మీకు కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ లాంటివి ఏమైనా వస్తాయా? నేను కమర్షియల్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డిసైడ్ చేశాను, కమర్షియల్లీ ఏం చేయదలుచుకోలేదు. అన్లెస్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ గురించి ఒకటి క్యాన్ షేప్ ట్రక్ చేశాను, అన్యూజువల్ ఉంటేనే టచ్ చేశాను. లైక్ కోకోలో ఒకటి చేశాను, ఇండియన్ ఆయిల్ చేశాను, రామోజీ ఫిల్మ్ సిటీ బస్సెస్ ఉన్నాయి, వాళ్ళు డిజైన్ చేశాను. అటు అన్యూజువల్ చేశాను, బేసికలీ కమర్షియల్ ఏం చేయలేదు. అంటే అయితే మీరు కమర్షియల్ ఏమి చేయలేదు అంటున్నారు. సో దట్ ఇవన్నీ చేయడానికి ఇన్కమ్ గాని అవన్నీ మీకు ఎట్లా సపోర్టివ్ సార్? దాంట్లో ఎవరికైనా పిల్లలకు 1-2 హాబీస్ పేరెంట్స్ ఓకే అంటారు. కానీ నా దాంట్లో ఎట్లుందంటే మా పేరెంట్స్ ఎస్పెషల్లీ మై ఫాదర్ ఎప్పుడు ఆపలేదు, ఎంకరేజ్ చేశాడు. బట్ దెన్ ఆయన ఎంకరేజ్ చేశాడని ఇప్పుడు నేను ఇన్ని బండ్లు చేయదలుచుకున్నాను, చేశాను. తర్వాత కొన్నాళ్ళు అయితే మేము ఫాదరే ఫండింగ్ చేసేది. మీరు చూస్తుండొచ్చు, మా అమ్మగారు కూడా అన్ని పచ్చీసు అవన్నీ కుట్టారు చూడండి. ఆవిడ ఇప్పటికీ కుడుతూ ఉంటుంది. సో మా ఫాదర్ ఆల్వేస్ ఎంకరేజ్, ఆయన ఎంకరేజ్మెంట్తో ఇది చేశానండి. ఇప్పుడు 2000 నుండి ఇన్కమ్ స్టార్ట్ అయింది, ఫుట్ ఫాల్ ఉంటుంది, బాగానే ఉంది, పర్లేదు, మేనేజబుల్. నా ఉద్దేశం ఉట్టి మ్యూజియంసే పెట్టాలి ఆల్ ఓవర్ ఇండియా అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఛానల్తో మీరు చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. మీరు ఇలానే మరీ చాలా ఎక్కువ మ్యూజియంస్ని స్టార్ట్ చేసి ఇంకా ఇంకా సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఈ జనరేషన్కి అందించాలని మా అమ్మ న్యూస్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. సో మచ్ అండి. లక్కీ అంటే ఇప్పుడు గిన్నెస్ వరల్డ్ నా మ్యూజియం కూడా వచ్చింది. ఒకటి టాలెస్ట్ ట్రైస్కిల్ ఉంది. దెన్ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా మొత్తం పేజ్ ఇచ్చారు నాది. వరల్డ్ వైడ్ బాగా రికగ్నైజేషన్ ఉంది. ఇండియన్ అవార్డ్స్ లిమ్కా చాలా ఉన్నాయండి. కానీ ఎప్పుడు అవార్డ్స్ అని ఏం చేయలేదు, నేను ఎప్పుడు ఊహించలేదు కూడా ఇన్ని చేస్తానని. ఇంకోటి నేను జస్ట్ కామర్స్ స్టూడెంట్ అండి, నేను ఇంజనీరింగ్ కాదు. కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వస్తారు. వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది కదా, నేను రీసైకిల్ చేస్తాను, వాళ్ళకి సూటబుల్ బడ్జెట్ ఉంటుంది, హెల్ప్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.